ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు ఏం లేదు కదా సార్. ఇప్పటి వరకు అసలు ఏముంది, ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆయన హయాంలో అవి జరిగినాయి, చాలా ఫ్రాడ్స్ జరిగినాయి, పెన్షన్స్ ఎక్కువ ఇచ్చేశారు, ఏం చేయలేదన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పెన్షన్ ఒక్కటే పెంచారు, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు కదా. అది మాకైతే ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుందండి, మంచిగా చేస్తే బాగుంటుందండి. చిన్న బిజినెస్ల వాళ్ళు కానీ డైలీ వేజెస్ వాళ్ళు కానీ చాలా సఫర్ అవుతున్నారు. అవి కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం రేట్స్ అవి కూడా చాలా పెరిగినాయి, అవి కొంచెం చూస్తే బాగుంటుంది. ఈరోజు తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ అవుతుంది. తల్లికి వందనం క్రెడిట్ అవ్వాలి కదా సార్, 1 వీక్ తర్వాత తెలుస్తుంది. అసలు ఇన్ఫర్మేషన్ లేదు, థమ్స్ లేదు, స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, పబ్లిక్గా ఏమన్నా సచివాలయాల్లో లిస్టులు చేయడం లేదు. నిన్న జస్ట్ అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేశారు క్రెడిట్ అవుతాయని. ఈ 1 వీక్ తర్వాత ఎంతమంది క్రెడిట్ అవని, ఎంతమంది క్రెడిట్ అవ్వలేదని తెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారంటారా? చాలా హామీలు ఇచ్చారు సార్. ఏ హామీ నిలబెట్టుకుని? చాలా హామీలు ఇచ్చారు కదా. వాలంటీర్స్ని తీసేయడం ఏంటి సార్ అసలు? ఇప్పుడు 5 years ఇంత 2,80,000 మంది జీవితాలతో ఎవరికి ఏ రైట్ ఉందని ఆడుకుంటారు. ఆయన జీవో పెట్టలేదు, సరే ఆయన జీవో పెట్టలేదు, ఆయన ఏదో చేశారు, మీరేం చేశారు? అంటే వైసీపీ పార్టీ వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము చేయలేదు సార్. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు కదా, మీకు అథారిటీ ఉంది కదా, మీరు తీసుకోవచ్చు కదా. సరే అమ్మ, మేము 10,000 ఇవ్వలేము, 5,000 ఇస్తాము, మీరు అదే సర్వీస్ ఇవ్వండి. ఏ సర్వీస్ వాలంటీర్స్ ఇవ్వలేదు? ప్రతి సర్వీసు ఇచ్చిన వాలంటీర్స్కి ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశారు వాళ్ళు. అన్ని సర్వీసెస్ ఇచ్చారు. కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి మరీ పెంచారు. కంపల్సరీ మీరు ఫ్లడ్ వచ్చింది సార్, ఆర్ఆర్పేటలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చిన టైంలో మీరు నైట్ 12:30, 1:30కి మాకు కాల్ కాన్ఫరెన్స్ వచ్చింది. నేను వాలంటీర్ని. కాల్ కాన్ఫరెన్స్ వచ్చి మీరు మార్నింగ్ 6 కల్లా డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటామని మాకు కాల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? మేము మార్నింగ్ ఫ్లడ్స్లో వచ్చి పిల్లల్ని అందరినీ వదిలేసి మా ఇల్లు ఫ్లడ్ ఏరియాలోనే ఉంది. మేము వచ్చి అంత సర్వీస్ 9 days చేసాం. మేమేదో వాలంటీర్ వర్క్ చేసుకుంటూ చిన్న జాబ్స్ ఏదో చేసుకుంటున్నాం. 2 సైమల్టేనియస్గా చేసుకోవడం వల్ల మా కుటుంబం మంచిగానే ఇదయింది. మమ్మల్ని వాలంటీర్స్గా తీసుకున్నారు, మళ్ళీ మా లైఫ్ బాగుంటుందేమో, ఇచ్చిన హామీ నిలబెడతారేమో అని ఆ జాబ్లు వదిలేసి 15 days మేము జాబ్స్ వదిలేసి ఇందులో ఫ్లడ్ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వచ్చి ఫ్లడ్ ఏరియాలో అడగండి ఎంతమంది వాలంటీర్స్ వచ్చి చేశారో. అన్నీ వదులుకొని వచ్చి చేసి 15 days మేము ఆ జాబ్ వదిలేయడం, మా జాబ్స్ పోయినాయి. ఇటు వీళ్ళు కూడా మీరు ఎవరో మాకు సంబంధం లేదన్నట్టు వీళ్ళు చెప్పారు. ఎవరి లైఫ్తో ఎవరు సార్? అసలు ఇది కరెక్ట్, ఇది కాదు. మేము 10,000 చేయలేము, 5,000కే చేయండి. మీరు ప్రజెంట్ ఓకే ఖజానా లేదు, ఇది లేదో అంటున్నారు కాబట్టి ఈ 5,000కి మీరు చేసుకురండి అమ్మ, మేము సపోర్ట్ ఇస్తాం. లేదా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెంచండి. మీరంతా యూత్, చదువుకున్న వాళ్ళు, ఎవరు సార్ బీఈడి, డిగ్రీ, ఎంపీ, పీజీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్స్గా. ఇప్పుడు సరే వాలంటీర్స్ తీసేశారు, ఓకే బాగానే ఉంది. వీళ్ళు వెళ్ళి ఏ ఉద్యోగంలో సెట్ అవుతారు సార్? 5 years ఏం చేశారమ్మా? మీరు చదువుకున్నారుగా, మీకు అంత జ్ఞానం లేదా అని అడుగుతున్నారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏం చెప్పమంటారు మమ్మల్ని?